హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నర్షేడ్ని. ఈరోజైతే మనం మిర్చి మార్కెట్ రేట్లు అయితే పెట్టలేకపోతున్నాము. ఎందుకంటే ఈరోజు శనివారం గుంటూరు మిర్చి యార్డ్ అయితే సెలవు. దాని కారణంగా అయితే నేను మీకు మిర్చి రేట్లు చెప్పలేకపోతున్నాను. కానీ అంతకంటే విలువైన సమాచారం, అంతకంటే ముఖ్యమైన సమాచారం మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులారా, మీరు ఎక్కడా కూడా ఈ వీడియో స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు మనం చెప్పదలుచుకున్న ముఖ్యమైన సమాచారం, సందేశం ఏంటంటే రైతు సోదరులారా, మిర్చి పండించే రైతులకు మద్దతు ధర మనం చూసుకుంటే ఒక నెల రోజుల క్రితం అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి వెళ్ళి రైతులను అయితే కలవడం జరిగింది. ఎందుకు కలిశారు అంటే మిర్చి దిగుబడులు తక్కువ వచ్చాయి, రేట్లు 11,000, 10,000 ఈ రేట్లోనే కొనుగోలు జరుగుతున్నాయి కాబట్టి దండకు వస్తున్నారనేసి రైతులు ఆందోళన చేస్తుంటే ఆ రైతులకు మద్దతు తెలపడానికి గాను సంఘీభావం కోసం మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డులో రైతులను కలవడం జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అయితే కేంద్రం దగ్గరికి వెళ్ళారు. కేంద్రం దగ్గరికి అంటే బీజేపీ ప్రభుత్వం అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న బీజేపీ దగ్గరికి అయితే మన ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే కేంద్రం దగ్గరికి వెళ్ళడం జరిగింది, మిర్చికి మద్దతు ధర కావాలి అనేసి. అయితే మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు కేంద్రం దగ్గరికి వెళ్ళిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. వెళ్ళినందుకు గాను కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి మిర్చికి మద్దతు ధర మనం ప్రకటిద్దాము అనేసి ఒక అంకెనైతే ప్రకటించడం జరిగింది. అది ఎంత అంటే 11,800 రూపాయలు సుమారుగా. అంటే చిల్లర ఉన్నది, నేను మీకు చిల్లర చెప్పడం లేదు, 11,800 రూపాయలు అనేది చెప్పడం జరుగుతుంది. మద్దతు ధర అయితే కేటాయించారు. అయితే ఆ మద్దతు ధర ఎప్పటి నుంచి ఇస్తారు, ఏ బేసిక్ని ఇస్తారు, దానికి షరతులు ఏమైనా ఉన్నాయా అనేసి అయితే చాలామంది రైతు సోదరులు అయితే ఆందోళనకి గురవడం జరుగుతుంది. మరి అయితే దానికి షరతులు ఏమిటి అనేసి అయితే చాలామంది రైతు సోదరులు ఆందోళనకైతే గురవుతున్నారు. నన్ను చాలామంది రైతు సోదరులు అడుగుతున్నారు, అన్న మరి మిర్చి మద్దతు ధర ఎప్పటి నుంచి ఇస్తారు, మిర్చికి రేటు పెరిగిద్దా, ఒకవేళ మద్దతు ధర ఇస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంది అనేది అడగడం జరుగుతుంది. దానికోసం మనం ఇప్పుడు ఈ మద్దతు ధర మీద అయితే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ 11,800 అనేసి అయితే అనడం జరిగింది. మరి 11,800 ఎలా చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పెట్టుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత పెట్టుకుంటుంది అనేసి అయితే ఇంకా క్లారిటీ అయితే పూర్తిగా రాలేదు. అయితే రేపు మార్చి 15వ తారీఖు నుంచి కానీ మార్చి 20వ తారీఖు నుంచి కానీ మద్దతు ధర అయితే అమల్లో పెట్టాలనేసి ప్రభుత్వాలు ఆచరణలో పెట్టాలి అనే ఆలోచన విధంగా ఉన్నట్టు మనకైతే కొంచెం సమాచారం, కొంచెం అనుమానంగా అయితే ఉంది. మరి మద్దతు ధర ఎలా కేటాయిస్తారు ఏమిటి? మద్దతు ధర ఫస్ట్ రైతులకి మద్దతు ధర రావాలి అంటే రైతులు అంటే మిరపతోట పండించే రైతు సోదరులు ఉన్నారు కదా, సొంత వ్యవసాయ భూములు అయితే వాళ్ళు ఈ క్రాప్ చేయించుకొని ఉండాలి. ఈ క్రాప్ అంటే మన గ్రామ సచివాలయాల్లో లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లో ఏఈఓలు వీళ్ళు ఉంటారు, వాళ్ళైతే ఈ క్రాప్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మొదటిగా ఈ క్రాప్ చేయించుకొని ఉండాలి. ఈ క్రాప్ చేయించుకున్న తర్వాత మనం ఆ భూమిలో మిరపతోట వేసామా లేదా అనేసి దానికోసం అయితే నాకు తెలిసి మనం ఇంకా చెప్పుకున్నాం కదా, సచివాలయం ఎంప్లాయీ కానీ లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎంప్లాయీ కానీ వచ్చి ఒక ఫోటో అయితే తీసుకోవడం జరిగిద్ది అనేసి అయితే మనం అనుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మన విఆర్ఓ గారు అంటే గ్రామంలో కర్ణంగా, పాత పద్ధతిలో అయితే మన కర్ణం గారు అంటారు, ప్రెసిడెంట్గా అయితే విఆర్ఓ అంటారు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే విఆర్ఓ గారు. మన పాత పద్ధతిలో అయితే కర్ణం గారు అంటారు. ఒకప్పుడు మనం కర్ణం గారు అని అయితే పిలుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు విఆర్ఓ అని అయితే మనం అనుకుంటున్నాం ఇంగ్లీష్లో. విఆర్ఓ గారు ధృవీకరించిన సర్టిఫికేట్ ఒకటి, దాని తర్వాత మండల తహసీల్దార్ ఆఫీసర్ గారు ఆయన ధృవీకరించిన సర్టిఫికేటు, తర్వాత
విఆర్ఓ గారికి మళ్ళా తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ గారికి మధ్యలో ఆర్ఐ గారు అనేసి ఒకళ్ళు ఉంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి సంతకం పెట్టిన సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. అలాగే ఈ క్రాపు ఇది మొత్తం కనుక అయ్యి ఉంటే మీకు మిర్చి మద్దతు ధరకి ఎలిజిబుల్ అంటే అవకాశం ఉంటుంది, మిర్చి మద్దతు ధర పొందడానికి అవకాశం ఉంటుంది. మరి మిర్చి మద్దతు ధర ఏ రకంగా కేటాయిస్తారు? ఎందుకంటే మిర్చిలో చాలా రకాలు ఉన్నాయి. ఏ రకానికి మద్దతు ధర ఇస్తారు, ఏ రకానికి మద్దతు ధర ఇవ్వరు, అసలు మిర్చి దిగుబడులు ఎలా వస్తున్నాయి ఏంది అనేసి అయితే తెలుసుకోవాలి. మరి మనం చూసుకుంటే 20 రకాలు ఉన్నాయి మిర్చిలో. అటు నాటు వెరైటీలు అంటే రీసెర్చ్ వెరైటీలు ఉన్నాయి, ఇటు హైబ్రిడ్లు ఉన్నాయి. హైబ్రిడ్లో మనం ప్రధానంగా చెప్పుకుంటే తేజాలు కానీ, తర్వాత డాల్ఫై 31 కానీ, తర్వాత 2043 కానీ, తర్వాత ఆర్మర్ కానీ, క్లాసిక్ కానీ, బంగారం కానీ, బుల్లెట్ కానీ, 355 కానీ, నెంబర్ 5 కానీ, 341 కానీ, 273 కానీ, బంగారం కానీ, ఎల్లో గోల్డ్ కానీ, కర్నూలు డీడీలు కానీ, ఇలా మనం చెప్పుకుంటూ పోతే బుల్లెట్ కానీ, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇట్లా వీటిలో కొన్ని రకాలు పర్వాలేదు, కొన్ని రకాలు పర్వాలేదు. ఒక్కొక్క రకం ఒక్కో రకంగా మార్కెట్ నడుస్తుంది. మరి వీటిల్లో ఏ రకాలకు మద్దతు ధర వస్తుంది, అసలు పరిస్థితి ఏంది? ఇప్పుడు మనం కొన్ని రకాలు కనుక చూసుకుంటే 10,000 నుంచి 14,000 మధ్యలో కొన్ని రకాలు నడుస్తున్నాయి. కొన్ని రకాలు 7,000 నుంచి 11,000 మధ్యలో నడుస్తున్నాయి. మరి మద్దతు ధర వేటికి ఇస్తారు? 10,000 నుంచి 14,000 అమ్ముతున్న రకాలకి ఇస్తారా మద్దతు ధర? మరి 7,000 నుంచి 11,000 వరకు అమ్ముతున్న రకాలకి మద్దతు ధర ఇస్తారు. మరి ఎలాంటి రకాలకి మద్దతు ధర ఇస్తారు ఈ 11,800? అసలు 11,800 మద్దతు ధర సరిపోతుందా రైతు సోదరులకి? ఈ 11,800 దండగ నుంచి బయటకు పడే అవకాశం ఉందా? మరి తక్కువ రేట్లు అమ్మేవాడికి కదా మద్దతు ధర ఇచ్చేది. 11,800 పైన అమ్మేవాడికి మద్దతు ధర ఇవ్వరు కదా. 11,800 లోపు అమ్మేవాళ్ళకి మద్దతు ధర ఇస్తారు. మరి అంటే 11,800 లోపు అమ్మే వాళ్ళకే దండగ వస్తుందా? అంటే కొన్ని రకాల 14,000 అమ్మే వాళ్ళకి లాభాలు ఏమైనా వస్తున్నాయా రైతు సోదరులకి? లేదు కదా. మరి అలాంటప్పుడు మరి మద్దతు ధర ఎలా నిర్ణయిస్తారు, ఎలా కేటాయిస్తారు? ఇది ఒక విషయం అయితే రైతులకైతే చాలా చాలా గందరగోళంగా అయితే ఉంది. అందుకనే రైతు సోదరులకి మద్దతు ధర 11,800 కాకుండా దగ్గర 17,000 నుంచి 18,000 మద్దతు ధర అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం పెట్టుబడులు బాగా ఎక్కువ పెట్టారు రైతు సోదరులు. అలాగే దిగుబడులు చాలా తక్కువ వచ్చాయి. పెట్టుబడులు ఎక్కువ పెట్టారు, దిగుబడులు తక్కువ వచ్చాయి. పంట పెట్టుబడి బాగా విపరీతంగా పెరిగింది, దిగుబడులు తక్కువ వచ్చినాయి. మరి ఈ ధర చూడబోతే ఎలా ఉంది? రైతులైతే దండగా వస్తుంది, దండగా వస్తుంది, దిగుబడులు తగ్గుతున్నాయి, దండగా వస్తుంది, మద్దతు ధర కావాలని రైతులు ఆందోళన చేయబట్టే మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన శ్రీ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్ళి కలవటం, తద్వారా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు మద్దతు ధర కోసం రైతులకు సంఘీభావం తెలవడం కోసం వాళ్ళు దండ పడకూడదని ఈ మద్దతు ధర కాన్సెప్ట్ అనేది దాన్ని అయితే తీసుకొచ్చడం మనకు జరిగింది. అయితే ఈ మద్దతు ధరలోనే అంతా మొదలగు ఉంది. అసలు ఏంది, ఎలా కేటాయిస్తారు ఏందనేది రైతులైతే తీవ్ర ఆందోళనకైతే గురి చెందుతున్నారు. దీనికి ఒక క్లారిటీ రావాలి రైతులకి మద్దతు ధర మీద. మరి ఎప్పుడు వస్తుంది క్లారిటీ? మరి మార్చి 15 నుంచో మార్చి 20 నుంచో కొనుగోలు మొదలు పెడతారనేసి అయితే కొద్దిగా అనుమానంగా ఉంది, కొద్దిగా సూచనలు అయితే అందుతున్నాయి. మరి రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వాలి, అసలు ఏమిటి పరిస్థితి? రైతులైతే చాలామంది అడుగుతున్నారు దీని గురించి ఏమైనా అవగాహన ఉందా అనేసి. అయితే నాకున్న అవగాహనతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. రైతు సోదరులారా, మీరు జాగ్రత్తగా వినండి, వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు. నేనైతే 17,000 నుంచి 18,000 మద్దతు ధర కావాలని అడగడం జరుగుతుంది. మద్దతు ధర 17,000 నుంచి 18,000 కనుక్కుంటే రైతులకు దండగలు రాకుండా ఉంటాయి. సరే, లాభం సంగతి దేవుడు ఎరుగు. ముందైతే దండగలు రాకుండా బయటపడటానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది. దండగలు వస్తే మటుకు వ్యవసాయం చేయలేరు. ఇప్పటికే నా తెలిసి రైతు సోదరులు చాలామంది మిర్చి పంట పండించే రైతు సోదరులు దండగలు వస్తున్నాయనేసి, సరైన దిగుబడి లేక దండగలు వస్తున్నాయనేసి వేరే పంటలకు వెళ్ళారు. సరే, వేరే పంటలు వేసుకోవడం కూడా ఉత్తమమే కాదని నేను అంటలేదు, అది కూడా మంచి పరిమాణమే అనుకోవచ్చు, వేరే పంటలు వేయడం కూడా. అలాగే కొంతమంది రైతులు మిర్చి పంట వేస్తున్నారు. ఆ మిర్చి పంటకి సరైన ధర లేక దండగలు అయితే రావడం జరుగుతుంది. అయితే రైతు సోదరులు, నేను 17,000 నుంచి 18,000 వరకు అయితే మద్దతు ధర అయితే కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ మద్దతు ధర వస్తేనే రైతులు దండగ రాకుండా, నష్టాలు రాకుండా ఒక సేఫ్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదైతే నా ఉద్దేశం. మీకు కనుక మన ఆలోచన నచ్చితే మీరు ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. మరి ఈ మద్దతు ధర ఓకే, అసలు మద్దతు ధర కంటే కూడా విలువైంది ఏంటంటే ఎక్స్పోర్ట్.
ఎక్స్పోర్ట్ మద్దతు ధర కంటే కూడా విలువైంది ఎక్స్పోర్ట్ కనుక ఇచ్చారు అంటే మిరపకాయల్ని ఈ 18,000 మద్దతు ధర కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకు మించి ఎక్కువ అమ్మడానికి అవకాశం ఉంది. 20,000 అమ్మొచ్చు, 25,000 అమ్మొచ్చు, 30,000 అమ్మొచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసాం మద్దతు ధరతో పని లేకుండా 30,000, 40,000, 50,000, 25,000 రకాలు కూడా ఉన్నాయి. కొన్ని రకాలు 20,000 నుంచి 25,000 అమ్మాయి, కొన్ని రకాలు 30,000 నుంచి 35,000 అమ్మాయి, కొన్ని రకాలు 40,000 నుంచి 50,000 అమ్మాయి, కొన్ని రకాలు 60,000 కూడా అమ్మడం జరిగింది. కాబట్టి మనకి మద్దతు ధర కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఎక్స్పోర్ట్. అయితే ఎక్స్పోర్ట్ ఇవ్వట్లేదా అని అంటే ఇవ్వట్లేదని కాదు, ఎక్స్పోర్ట్ ఇస్తున్నారు, కానీ తగినంత ఎక్స్పోర్ట్ అయితే ఇవ్వట్లేదు. ఎంత ఇస్తున్నారు ఏందనేసి అయితే అర్థం కావట్లేదు. అయితే వ్యాపారస్తులు ఏమైనా మిరపకాయలు కొనుగోలు చేయడం ఆపేశారా అంటే ఆపేయలేదు, మిరపకాయలు కూడా కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారాలు అయితే స్పీడ్గా జరుగుతున్నాయి, కానీ రేట్లు రావట్లేదు. ఎందుకని? వ్యాపారాలు స్పీడ్గా జరుగుతున్నాయి, రేటు పెరగట్లేదు, స్టడీగా ఉంటుంది, కానీ ఎందుకు రేట్లు పెరగటం లేదు? ఏం జరుగుతుంది అసలు? ఇంతకుముందు మన కాయలు అయితే చైనా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మలేషియా ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఒక 7-8 సింగపూరు ఇలా మనం చెప్పుకుంటూ పోతే 7-8 దేశాలు ఉన్నాయి. వాళ్ళు మన కాయల్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. గత 5 ఏళ్ళ నుంచి కూడా మనం 2019 నుంచి కూడా చూసుకుంటే అదే జరుగుతుంది. కాబట్టి మన మిరపకాయలకి విపరీతమైన రేట్లు అయితే ఉండటం జరిగింది. ఈ సంవత్సరమే మనకి రేట్లు అయితే బాగా తగ్గింది. దాని కారణంగా రైతు సోదరులు ఎప్పుడూ లేనిది మద్దతు ధర కావాలి అనేసి అయితే ఈసారి ఆందోళన చేయడం అయితే జరుగుతుంది. ఆ ఆందోళనకు సంఘీభావంగానే మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మిర్చి యార్డుకి వెళ్ళి కావడం జరిగింది. మనం చెప్పుకున్నాం. దాని పరిమాణ అనంతరం మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పుకున్నాం కదా, కేంద్రానికి వెళ్ళి మద్దతు ధర ఈ 11,800 అనేసి తిరగడం జరిగింది. ఈ మొదలవం అంతా ఇక్కడనే ఉంది. ఈ 11,800 మద్దతు ధర ఎలా కేటాయిస్తారు ఏంది? కానీ మద్దతు ధర 11,800 కాదు, 17,000 నుంచి 18,000 అయితే ఉంటే బాగుంటుందని నా ఆలోచన. మీకు కనుక రైతు సోదరులారా మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పండి కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో బాగా నచ్చితే ఈ సమాచారాన్ని మన తోటి రైతు సోదరులకు కూడా తెలియజేయాలి. కాబట్టి మీరు ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇప్పటికే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.